అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. అన్నం ఇడ్లీలోకి నోటికి కారంగా రుచిగా తినాలంటే కారపొడి ఈ విధంగా చేసుకోండి, కమ్మగా ఉంటుంది. అలాగే పక్కా కొలతలతోటి మీకు చేసి చూపిస్తున్నానండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మీకు ఎండుమిరపకాయలు చూపిస్తున్నానండి. ఎండుమిరపకాయలు 100 గ్రాములు వేసుకోవాలి. ధనియాలు వచ్చేసి 50 గ్రాములు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 10 గ్రాములు వేసుకోవాలండి. అంటే స్పూనుల్లో అయితే 3 స్పూన్లు వేసుకోవాలి. చింతపండు 40 గ్రాములు వేసుకోవాలి. అంటే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఎండుమిరపకాయలు చూడండి, అక్కడక్కడ ఎండుమిరపకాయ అనేది ఇలా నలుపు వస్తేనే మనకి కారం అనేది రంగు బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇలా వేయించుకుని ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. వీటిని కలర్ మారేంత వరకు ఈ రెండింటిని వేయించుకోవాలండి. అదే కొత్తగా చేసేవాళ్ళు అనుకోండి, వేగిన తర్వాత కొంచెం నోట్లో వేసుకుని చూస్తే కరకరలాడాలి, అప్పుడే మంచిగా వేగినట్టు అర్థం అనమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది కడిగి ఆరపెట్టిన తర్వాతే వేసుకోండి. నీళ్ళలోనే ఆరపెట్టుకుని వేసుకోండి. చూడండి, కరివేపాకు కూడా ఇట్లా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పక్కన పెట్టేసుకుని చల్లార పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ అయితే అంత టేస్ట్ ఉండదు, కల్లుప్పే వేసుకోండి. నేనైతే ఇలా చేస్తానండి కారపొడి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టకూడదండి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న ధనియాలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవైనా అంతేనండి, మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. జలుబు చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, అసలు టేస్టే తెలియనప్పుడు ఇలా చేసుకుని తినండి, నోటికి కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయ రెమ్మలు 15 వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెమ్మలు కాస్త ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. వేసిన తర్వాత ఫోర్స్గా ఈ విధంగా మిక్సీ పట్టుకోవడమేనండి. మిక్సీలో వేసుకునే కంటే కూడా రోల్లో దంచుకుంటే ఈ కారపొడి ఇంకా బాగుంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఇడ్లీల్లోకైనా అన్నంలోకైనా ఈ కారం చాలా చాలా బాగుంటుంది. బాగా జలుబు చేసినప్పుడు ఎర్రగా 4 ముద్దలు కలుపుకొని తింటేనండి నోటికి దెబ్బకు రుచి తెలుస్తుంది, అంత బాగుంటుంది. నేను చేసి చూపించిన కారపొడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.